వస్తారు, ఇండియా నుంచి అక్కడికి వస్తారు. మీ ఇంటి వారు వస్తే మాంసాలు వండొద్దు, మా రమేష్ బాబు వారు వస్తే డేక్షాలు విసరొద్దు. వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు భర్తలను బతకవరెళ్ళు, ఏమండి సెంటర్కి వెళ్ళి ఫిష్ పట్టండి, సాల్మన్ పీస్ మటన్ పట్టండి. అదే అత్తగారు మాంగారు వచ్చారంటే, అత్తమ్మ మీ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు, జాబ్కి వెళ్ళాడు, సాయంత్రం అయితే నేను పప్పు సార్ అన్నా, కోడిగుడ్డు కూర అన్నా. మీరు కాదమ్మా, మీరు మంచి అవుతారు. అలా ఉండకుండా అమ్మా సుధారాణి ఇరువురిని కూడా ఒకే రీతిగా చూడు. అబ్రహాము శారావతి ఇంటికొచ్చిన అతిథులను సేవకులను చక్కటి పరిచయం చేసి దైవాధీనుడు పొందాలని మీకు తెలియజేస్తుంది. మీ ఇంటి వారు వస్తే మాంసాలు వండొద్దు, ఆయన ఇంటి వారు వస్తే దీక్షలు విసరొద్దు. ఏ ఇంటి వారైనా మీ ఇంటి వారేనని పరిచర్య చెయ్యాలి, వందనాలు పొందాలి. మా ఇంటికాడ ఓ ముసలి గొర్రె అంటుంది, బాబా నా సొంత మేనగోళ్ళని ఏం చేసుకున్నాను బాబా, ఇంటికి మా అబ్బాయి చికెన్ పొగుడి పట్టుకొస్తే తలుపేసుకుని పసా పసా నవ్వులిస్తూనే తప్ప అత్తమ్మా ఈ మొక్క తినన్నమాట. ఎంతో ఎంతో ఇష్టంతో చేసుకున్నాను బాబా. ఇలాంటి సాక్ష్యాలు కొన్ని వందలు విన్నాను. జాగ్రత్త, రేపొద్దున మీరు కూడా అత్తగారు అవుతారు, మీకు కూడా ప్రపడతాండ్రు అవుతుంది. కంగారు జాగ్రత్త. ఈనాడు మీరు పెళ్ళాడినారు, విడివిడిగా ఉన్న మీరు ఒకటైనారు. నా యేసయ్య అన్నాడు, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అన్నాడు. నిజంగా వస్తుంతో నేను చూశాను మందిరములో తమ్ముడు రమేష్ ఎంతగా చక్కగా పరిచయం చేస్తున్నాడు, ఎంత హుషారుగా ఉన్నాడు. నేను కళ్ళారా చూశాను. నిజమే, వాళ్ళ కృతజ్ఞత కలిగి పెళ్లి రోజైన చాలా మంది శిఖర్లు కొడతారు, కానీ వీళ్ళు ఎక్కడున్నారు? చప్పన కొడదాం ఒక్కసారి. అదే నేను చెప్తుంటా, వివాహమైన చాలా మంది అత్తోరింటికి దారేదని వెతుకుతాడు తప్ప మన గుడి తింటాకి దేవుని యొక్క సన్నిధికి దారేదని వెతుకుతారు చాలా మంది. దేవాది దేవుడు విడివిడిగా ఉన్న వీళ్ళని ఒకటి చూశాడు కనుక వీళ్ళ ప్రతిసారి ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళిపోయినా కానీ ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి దినం, ప్రతి ఆదివారం నియమిక కొడుకుల్లో దేవుని యొక్క సన్నిధిలో వీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. వీళ్ళకి ఏ కొదువైనను దేవుణ్ణి అడిగితే ఆయన ఇచ్చేవాడుగా ఇక్కడున్న మీరు కూడా చెప్తున్నా. దేవుని యొక్క సన్నిధి వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుదాం. అప్పుడు మనకి ఏది అవసరమో అది దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రభు యేసుని పాదాలు, నీ ఇంటి దీపాలు, పరిశుద్ధ వాక్యాలు, నీ బలితకు మార్గాలు, ఆరాధన మానోతు, ప్రార్థించుట మానోతు, జంటగా ప్రార్థించండి, దీవెనలే పొందండి. ఆరాధన మానోతు, ప్రార్థించుట మానోతు, జంటగా ప్రార్థించండి, దీవెనలే పొందండి.